నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం జుట్టు మరియు పళ్ళ సమస్యల గురించి మాట్లాడుకుందాం. దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి టీవీ9 స్టూడియోలో అందుబాటులో ఉన్నారు డాక్టర్ కల్పన గారు ఫ్రమ్ పార్థ డెంటల్ హాస్పిటల్. నమస్తే మేడం. హలో మేడం, మేము అన్నట్టుగా ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఫర్ ద హ్యూమన్ అన్నట్టు, అలాగే ఫేస్కి ఇండెక్స్ ఏంటి అంటే ముందుగా స్మైల్ అనే చెప్పొచ్చు. సో స్మైల్ ఎంత బ్యూటిఫుల్గా ఉండాలి అని అంటే నోటికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. మరి ఈ నోట్లో ఇన్ఫెక్షన్ ఉంది అని ఎలా తెలుసుకోవాలి, దానికి సంబంధించి చెప్తారా? ఎస్, మనకి స్మైల్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ యాజ్ ఎ డాక్టర్ నన్ను అడిగితే నేను స్మైల్ కన్నా ఫస్ట్ ప్రయారిటీ హెల్తీగా ఉండాలి ప్రతి పర్సన్ అనే మేము చెప్తాము. సో మీరు నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని వెరీ సింపుల్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. నోట్లో ఎటువంటి చిన్న మార్పులు కనిపించినా కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అది ఏంటి అని అడిగి తెలుసుకోవడం ద్వారా నోట్లో జబ్బులు పెరగకుండా అవి లోపల శరీరంలోకి పాకకుండా మనం ఈజీగా ఆపచ్చు. ఎలా గుర్తుపడతారు? నేను సింపుల్ టిప్ చెప్తాను. మీరు పళ్ళు తోముకునేటప్పుడు అద్దం చూసుకుని పళ్ళు తోమండి. నోరు తెరిచి పళ్ళపైన నల్లగా మచ్చలు వస్తున్నాయంటే అరే పళ్ళు తెల్లగా ఉండాలి కదా, నల్లగా మారుతున్నాయి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలేమో అని వెళ్ళొచ్చు. పింక్గా అతుక్కొని చక్కగా ఉండాలి మీ చిగుళ్ళు అనేవి. లేదు అవి వాచిపోయి ఉన్నాయి, చీమ పట్టేసి ఉన్నాయి, వదులుగా అయిపోతున్నాయి, ఇది తేడా వస్తుంది కదా మనకి, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామని రావాలి. అలాగే బుగ్గలు, ఈ బుగ్గల్లో కానీ పైన అంగళ్ళలో కానీ పుళ్ళు పడడం, మీకు నొప్పిగా అనిపించడం, పళ్ళు తోముకుంటున్నా అన్నం తింటున్నా మీరు తినలేకపోవడం, కారం తింటుంటే ఎక్కువగా రోజు కన్నా ఎక్కువగా మండడం, ఇలాంటి మార్పులు ఏం కనిపించినా కూడా నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టే. దాన్ని పెంచుకోవడం ద్వారా నోట్లో ఉండే ఒక చెడ్డ లక్షణం ఏంటంటే ఏదైనా ఒక జబ్బు స్టార్ట్ అయితే అక్కడ వరకే లిమిట్ అయ్యి అది ఉండదు. ఒక పాయింట్లో స్టార్ట్ అయ్యి మొత్తం నోరంతా పాకుతుంది. నెక్స్ట్ పాయింట్కి వచ్చేసరికి మీ బ్లడ్ స్ట్రీమ్ ద్వారా, మీ మంచినీళ్ళ ద్వారా, మీ ఉమ్మి ద్వారా కూడా లోపల వరకు వెళ్ళి మీ నోట్లో ఉండే క్రిమికీటకాలు అంటే బ్యాక్టీరియా లాంటివి ఇన్ఫెక్షన్ పాళ్ళు ఏమవుతాయంటే మీ గుండె వరకు, లంగ్స్ వరకు, కిడ్నీల వరకు, పైనుండే బ్రెయిన్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు 100% ఉంటాయి. సో అంతవరకు మనం తెచ్చుకోవడం ఎందుకు దండగా? మన రోజు అర్థం చూసుకుని పళ్ళు దుమ్ముకుని ఒక చిన్న మార్పు వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే ఇన్ఫెక్షన్ని ఈజీగా ఆపేయచ్చు. వెరీ సింపుల్. ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. నోట్లో అసలు జబ్బులే లేకుండా లైఫ్ టైం ఉండండి. రైట్ డాక్టర్ గారు, ఈ డైలీ ఓరల్ క్యావిటీని ఎలా కంట్రోల్ చేయాలి, ఎలాంటివి పాటిస్తే క్యావిటీ ఉండకుండా ఉంటుంది, అలాగే ఎస్పెషల్లీ కిడ్స్ విషయంకి వచ్చేసేటప్పటికి మనం ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంటుంది. సో కిడ్స్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి? అవునండి, చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మన టీత్ని, ఓరల్ క్యావిటీని మెయింటైన్ చేయడం వెరీ సింపుల్ అని చెప్పొచ్చు. ఎక్కువ చెప్పను నేను. మార్నింగ్ 2 నుంచి 3 నిమిషాలు బ్రష్ చేసుకుంటారు. నైట్ నిద్రపోయేటప్పుడు కూడా బ్రషింగ్ చేసుకోండి. మీరు ఏ ఫుడ్ తిన్న తర్వాత నోట్లో నీళ్ళు వేసుకుని పొక్కలించుకోవడం లాంటివి చేసుకోండి. డెంటల్ ఫ్లాసింగ్ అనేది మ్యాజికల్ అది. ఎందుకంటే మీకు చాలా వరకు చిగురులో ఆరోగ్యంగా ఉండడానికి, పళ్ళు మధ్యన పాచి ఇరుక్కోకుండా చూసుకోవడానికి ఫ్లాస్ అనేది ఉపయోగపడుతుంది. మేడం ఫ్లాస్ అంటే దారంలా ఉంటుంది, మాకు క్లీన్ చేసుకోవడం రాదు అని మీరు చెప్పచ్చు. ఇప్పుడు వాటర్ ఫ్లాసర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో దాన్ని యూస్ చేస్తే కూడా చాలా ఈజీగా పళ్ళ మధ్య నిరికిన ఆహారాన్ని, చిగుర్ల ఆరోగ్యాన్ని మీరు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. పిల్లల విషయంలో కూడా అంతేనండి. 10 ఏళ్ళు వచ్చే వరకు పొద్దున్న రాత్రి పేరెంట్స్లో మీ ఇద్దరిలో ఎవరు ఒకరు వాళ్ళకి బ్రష్ చేయించండి. పిల్లల నోట్లో నల్ల డాట్స్ రావడం కానీ, పళ్ళు మధ్యకి విరిగిపోతున్నట్టు అనిపించడం కానీ, వాళ్ళు అన్నం తినడం మానేస్తుండడం కానీ కనపడితే మటుకు డాక్టర్ దగ్గర తీసుకురండి. వెరీ సింపుల్. దానికి పిల్లలకి సంబంధించి ట్రీట్మెంట్ల విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. పార్థాలో అయితే ప్రత్యేకించి పిల్లలకి సంబంధించిన స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళని పీడోడాంటిస్టులు అంటారు. సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి సపరేట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి. చాలా సులువుగా వాళ్ళతో మాట్లాడుతూ బుజ్జగిస్తూ కూడా ట్రీట్మెంట్స్ చేసే అవకాశం ఉంది. బట్ నేను చెప్పే టిప్ ఏంటంటే అంతవరకు వెళ్ళకుండా నోట్లో ఒక డాట్ రాగానే మీరు తీసుకొస్తే ఒక 10 నిమిషాలు పెట్టి ఒక ఫిల్లింగ్ ద్వారా పిల్లల నోటి ఆరోగ్యాన్ని మనం ఈజీగా కాపాడచ్చు. సో ఈ డాట్ గురించి మాట్లాడుకుంటే చాలామంది మీరు అన్నట్టుగా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, చిన్నదే కదా అని. సో అది పన్ను తీసేసే స్థాయి వరకు కూడా వెళ్ళిపోతుంది. అది పన్ను తీసేటప్పుడు ఇంకాస్త పెయిన్ఫుల్గా ఉంటుంటుంది. సో స్టార్టింగ్లోనే దాన్ని నెగ్లెక్ట్ చేయకోకుండా రెక్టిఫై చేసుకోవడమే బెటర్ అంటారు, కంపేర్ టు పన్ను పీకే దాకా వెళ్ళకోకుండా. లేదండి, అది చాలా సులువు. అంటే అందరూ కూడా ఏంటంటే ఆ చిన్న నల్లటి మచ్చన పుచ్చు అనే దాన్ని మనకి ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి తెలుసు నోట్లో పుచ్చిపళ్ళు వస్తాయని చెప్పి. కానీ దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 5 నిమిషాలు ఫిల్లింగ్ పెట్టించుకోకుండా మనమేం చేస్తున్నాము, అశ్రద్ధ చేస్తున్నాము. దానివల్ల ఏమవుతుందంటే ఆ పుచ్చు అనేది ఏమవుద్ది, ఫస్ట్ పై పొరల్లో ఉంటుంది, కింది వరకు వెళ్తుంది.
ఆ తర్వాత పక్క పళ్ళకి వెళ్తుంది, ఆ తర్వాత పై పళ్ళకి వెళ్తుంది. ఒక పాయింట్ తర్వాత ఆ పన్ను ఏదైతే పుచ్చు పట్టుందో అది మధ్యకి 2 ముక్కలుగా విరిగిపోతుంది. అప్పుడు పన్ను తీయించేసుకుని కొత్త పళ్ళు పెట్టించుకోవడం కానీ, లేదా నోట్లో పళ్ళన్నిటికీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్లు పెట్టించుకోవడం కానీ, ఇవన్నీ కూడా డ్యామేజ్ మన చేతులారా చేసుకుంటున్నాం. అందుకే పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఏర్పాటు చేసాం. అంటే డాక్టర్ గారిని మీరు ఉచితంగా కలవచ్చు. 1. 2, కలిస్తే సరిపోతుందా? సరిపోదు కదా. ఎక్స్రేలు కూడా మీకు నోట్లో పళ్ళల్లో ఏం జరుగుతుంది, ఎముకలు ఏం జరుగుతుంది అనేది కూడా పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా పూర్తి ఉచితంగా తీసి మీకు చూపిస్తారు. 3వది, ఎక్స్రేలో చూసినా డాక్టర్ గారు చెప్పినా మీకు భయాలు ఉంటాయి. డాక్టర్ గారు ఏం చెప్తున్నారో, ఎక్స్రేలో ఏం కనపడుతుందో, ఎక్స్రే చదవడం అది చూసినా మాకేం అర్థం కావట్లేదు. మీకు అర్థం అవ్వడానికే పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా 3 రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నై 4 రాష్ట్రాల్లో కూడా ఇంట్రావరల్ కెమెరాలనే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉండే ఒక ఇన్స్ట్రుమెంట్ అవైలబుల్గా ఉంటుంది. అందులో ఏంటంటే మీ జబ్బు మీకు తెలియదు కాబట్టి ఎక్కడైతే మీ జబ్బు లోపలికంతా ఉందో దాన్ని పిక్చరైజ్ చేసి కంప్యూటర్ స్క్రీన్ మీద మీ నోట్లో జరుగుతున్న మార్పులు, మీరు ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది మీరు హాయిగా చూసుకోవచ్చు. అలా చూసుకోవడం వల్ల ఏంటంటే వెంటనే దాన్ని నయం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. 2వది, అది పెరగకుండా ఆపచ్చు. మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒకసారి అది తగ్గిపోతానే అంతా నార్మల్. సో ఇవన్నీ కూడా ఫ్రీగానేనండి. ఇందులో ఏం లేదు. జస్ట్ దంతవైద్యం పట్ల అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరికి దంతవైద్యంలో ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ మేము చేస్తున్నాం. 90 to 95% సక్సెస్ రేట్ ఇస్తున్నాం. కానీ ఇది ప్రతి ఒక్కరికి తెలియడం లేదు, రీచ్ కావట్లేదు. ఇలా ప్రతి ఒక్కరికి ఉండే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, దంతవైద్యం చాలా సులువు. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. చిన్న సమస్యకి మనం ఎక్కువ డ్యామేజ్ చేసుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలియడం లేదు. దానికోసమనే ఈ ఫ్రీ కన్సల్టేషన్, ఎక్స్రేలు, ఇంట్రావరల్ కెమెరాలు లాంటి అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా మీకు పూర్తి ఉచితంగా ఉంది. ఎవరైనా కూడా డెంటల్కి సంబంధించి కానీ, హెయిర్కి సంబంధించి కానీ 130 బ్రాంచుల్లో హాయిగా రావచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు. దాన్ని మీరు కనెక్ట్ అవ్వాలంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 0404142000. అది పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇది ఎవరికి ఏ సమస్య ఉన్నా దానికి ఫోన్ చేసి వచ్చి డాక్టర్ గారిని ఉచితంగా కలిసి మీ సమస్యల పట్ల మీరు పూర్తి అవేర్నెస్ తెలుసుకోవచ్చు. సో డాక్టర్ గారు, ఇన్ జనరల్గా జనాలు ఏమనుకుంటారంటే ఏదైనా ఒక ఆర్గాన్కి ఎఫెక్ట్ కలుగుతుంది అని అంటేనే దాని మీద శ్రద్ధ పెడతారు. అది బాగా హీల్ అయిపోయి ఇన్డెప్త్గా వెళ్ళిపోతుంది, ప్రాబ్లం క్రిటికల్ అవుతుంది అని అంటేనే దాని గురించి పట్టించుకుంటున్న సిచ్యువేషన్స్. సో డెంటల్ అంత సివియారిటీ లేదు కాబట్టే కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారంటారా? చాలామంది పళ్ళు ఊడిపోతే కూడా ఒరిజినల్వి ఎలాగో మళ్ళీ మనం తీసుకురాలేము కాబట్టి అది ఆర్టిఫిషియలే కదా అని పెట్టించుకోవడానికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. సో అలా నిజంగానే టీత్ ఊడిపోయిన తర్వాత పెట్టించుకోవడం అంత మ్యాండేటరీ అంటారా? అవునండి, ఎస్, డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. ఇది మనం తీసుకుంటే మన చుట్టూ ఉండే ముగ్గురులో తీసుకుంటే ఒకళ్ళిద్దరికన్నా నోట్లో 1-2 పళ్ళు ఉండట్లేదు. దంతాలు కావచ్చు, ఫ్రంట్ టూత్ అయితే వెంటనే రీప్లేస్ చేసుకుంటారు. కానీ వెనకాతల పళ్ళు లేకపోతే అది వెంటనే ఎందుకు రీప్లేస్ చేసుకోవాలి, ఒక పక్క లేకపోతే ఇంకో పక్క నమిలి తినొచ్చు కదా అని చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు. ఇదే సేమ్ పర్సన్ 5-6 సంవత్సరాల తర్వాత వచ్చి 2 పక్కల ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. పళ్ళు లేకపోతే రీప్లేస్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనం ఒకే పక్క నమిలి తినడం అన్నది అలవాటుగా చేసుకుంటాం. సో లోడ్ అంతా ఒక పక్క పడుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక పక్క అంతా కూడా పళ్ళు త్వరగా అరిగిపోవడం, తొందరగా విరిగిపోవడం, పుచ్చు పట్టడం, అక్కడ చిగుర్లు వాచిపోవడం లాంటి డ్యామేజ్, ఇన్ఫెక్షన్స్ అనవసరంగా మనం కొని తెచ్చుకుంటాం. సో మనం 2-3 సంవత్సరాలు గడిచేసరికి మనకి తెలియకుండానే మనం 2 పక్కల ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల మనకు అదనమైన డ్యామేజ్, ఎక్కువ టైం వేస్ట్, ఎక్కువ డబ్బులు కూడా వేస్ట్. రెండోది ఏంటంటే అపీరెన్స్ వైజ్ కూడా మనకు ఒక పక్కే నమిలి పళ్ళు ఎటుపక్క అయితే ఉంటాయో అటుపక్క చెంపలు కానీ ఈ దవడలు కానీ జారకుండా ఫేషియల్ ఫామ్ అనేది మెయింటైన్ అవుతుంది. రెండో పక్క మీరు అద్దంలో చూసుకోండి, ఎవరికైతే పళ్ళు లేవో ఇప్పుడే ఈ షో చూస్తుండగానే వెళ్ళి అద్దంలో చూసుకోండి. రెండో పక్క ఎక్కడైతే మీకు పళ్ళు ఉండవో అక్కడ మీకు డ్రాప్ వచ్చి ఇక్కడ సాగింగ్ అనేది కనపడుతుంది. మీ ఫేసే మీకు షేప్ అవుట్ అయినట్టు కనపడుతుంది. మూడో పాయింట్, ఇంకొద్ది సంవత్సరాలు గడిచేసరికి మీరు అలానే డ్రాగ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఒక పక్కంతా పళ్ళు అరిగిపోతాయి. అక్కడ ఎక్కడైతే మీరు ఎక్కువగా వాడేస్తున్నారు ఇంకో పక్కన పళ్ళు ఉండవు. సో మీ బైటింగ్ ఇలా కొరుకుతాం కదా, పైన దవడ కింద దవడ, అలా బైటింగ్లో ఏమవుతుందంటే మీకు ప్రెషర్ అనేది ఇక్కడ జాయింట్ ఉంటుందండి, దాని మీద పడడం,
మెల్లగా వెనకాతల నొప్పి, మెడ నొప్పి రావడం, మీకు తెలియకుండానే స్లో యానింగ్ లాంటి గానింగ్ లాంటి హెడేక్ రావడం లాంటివి కంటిన్యూస్గా జరుగుతుంటాయి. ఎవరైనా వెళ్ళి డాక్టర్ దగ్గరికి అడిగితే మీకు సైట్ లేదు, మీకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్తారు. కానీ చాలా సంవత్సరాలుగా మీరు బైటింగ్ ఫోర్సెస్ అనేవి అనీవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి, అటు ఇటు అడదిడ్డంగా అనేవి. దానివల్ల మీకు తలనొప్పి, మెడనొప్పి లాంటివి స్టార్ట్ అవుతాయి. సో ఒక పన్ను పోతే రీప్లేస్ చేసుకోకపోవడం వల్ల మీకు ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇవాళ రేపు ఎంతండి, 2 సిట్టింగుల్లో మీకు కొత్తగా మీ పళ్ళ కన్నా బలంగా ఉండే పన్ను పెట్టేయగలుగుతున్నాం. దానికోసం ఇన్ని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం మంచిది కాదు. సో డాక్టర్ గారు, మీరు అన్నట్టుగా పళ్ళు లేని వాళ్ళు ఆర్టిఫిషియల్లీ పెట్టుకోవడానికి ముందుకు రావాలి అని అంటున్నారు. సో ఆర్టిఫిషియల్లీ పెట్టుకున్న తర్వాత అవి ఒరిజినల్ పళ్ళలాగా అన్నీ తినడానికి ఉపయోగపడతాయా? అవునండి. ఇప్పుడు చాలామంది భయం ఏంటంటే, ఏదో మనం కష్టపడి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పెట్టుకుంటాము ఆర్టిఫిషియల్ పళ్ళు, అవి న్యాచురల్ పళ్ళలా పనిచేస్తాయా లేదా అని భయాలు ఉంటాయి. నో, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు మన న్యాచురల్ పళ్ళు ఎలా ఉంటాయి అలా ఫిక్స్డ్ ఉంటాయి. మీకు మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. మార్నింగ్ నైట్ బ్రష్ చేయడం మాత్రమే ఉంటుంది. స్ట్రాంగ్గా ఉంటాయి. మీరు అన్నీ నమిలి కోరికి తినచ్చు. సో భయం లేకుండా పెట్టుకోవడం వల్ల మనకు బెనిఫిట్ తప్ప ఇది ఉండదు. తర్వాత చాలా రోజులుగా మీరు అన్నం తినలేక బాధపడుతూ ఉంటారు ఎన్నో రోజుల నుంచి, ఏదో ఫుడ్ చూసి మేము ఇది తినలేకపోతున్నాం అనో, లేదా నలుగురిలోకి వెళ్ళి వాళ్ళు ఏదైనా ఆఫర్ చేస్తే కూడా చాలామంది వద్దనేస్తారు. వద్దండి మేము నమ్మలేమని చెప్పలేరు కదా వాళ్ళకి, మేము ఈ ఫుడ్ తినమని చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా పళ్ళు లేకపోతే పెట్టుకొని ఒక్కసారి ట్రై చేయండి. టూత్ ఫిక్స్ చేసిన గంట తర్వాత నుంచి వెంటనే మీ ఈటింగ్, అంటే మీరు తినే ఫుడ్లోనే తేడా వచ్చి మీరు ఇమ్మీడియట్గా లైఫ్ని, ఫుడ్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే మీరు ప్రాపర్గా తింటారో ఈ రోజుల నుంచి డ్రాప్ అయిన మీ హెల్త్, మీ స్కిన్, మీ హెయిర్ కూడా డ్రాస్టిక్గా పికప్ అవ్వడాన్ని మీరు నోటీస్ చేస్తారు. బట్ సులువుగా పెట్టగలుగుతున్నాం చాలా ఈజీగా. ఇప్పుడు ఇంప్లాంట్ అనే అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, ఎక్కువ టైం పట్టదు. లేదు అలా కొంతమందికి పెట్టలేకపోతే బ్రిడ్జ్ విధానం ఉంది. రెండూ కూడా బ్యూటిఫుల్ టెక్నాలజీస్. ఎలా పెట్టుకున్నా కూడా మీకు మంచి అవుట్కమ్ అనేది ఉంటుంది. సో ఏజ్ ఎక్కువ ఉన్న వారికి ఈ ఫిక్స్డ్ దంతాలు అనేవి పెట్టడం కొద్దిగా కష్టమే అవుతుంది కంపేర్ టు ఎంగేజ్లో ఉన్న వాళ్ళకి పెట్టినప్పటికీ. సో అటువంటి వారికి ఎటువంటి కేర్ తీసుకుంటారు, ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది? పార్థడెంటల్లో అయితే కొంచెం వయసు పైపడిన వాళ్ళని చాలా స్పెషల్గా చూస్తారండి, అదైతే డౌట్ లేదు అందులో. అందుకనే మా పేషెంట్ చిట్టాను కూడా, అంటే క్లయింటేల్ చూస్తే లిస్ట్ని, ఏజ్ ఎక్కువ కూడా 60+ వాళ్ళు ఉంటారు, అటు 10 years లోపల వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బికాస్ మా క్లయింటేల్ నమ్ముతారు డెఫినెట్గా ఇక్కడ స్పెషల్గా చూస్తారు, మాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా బాగా హ్యాండిల్ చేస్తారు అని చెప్పి. ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళకి కదండి టీత్ ఉండవు. జనరల్గా వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల టీత్ని పోగొట్టుకుంటారు, యాక్సిడెంట్స్ వల్ల టీత్ పోగొట్టుకుంటారు, కొద్దిగా ఇన్ఫెక్షన్స్ని వదిలేయడం వల్ల టీత్ పోగొట్టుకుంటారు. వాళ్ళకే టీత్ అవసరం ఉంటుంది. వాళ్ళు ఒక వయసు వచ్చేసరికి తినలేక, ఆ తిన్నది కూడా అన్ని నమిలి తినరు కాబట్టి సరిగా అరక్క, మొహం అంతా పాడైపోతూ అలా కదా ఇబ్బంది పడతారు. ఏజ్ పెద్దగా ఉన్నా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే ఫిక్స్డ్ పళ్ళు పెట్టే విధానం చాలా సులువుగా ఉంటుంది, కష్టంగా ఉండదు. దాన్ని కూడా మేము మరింత సులువుగా పెడతాం. ఎందుకు అంటే డాక్టర్స్ అందరూ మీ ఏజ్ని, మీ హెల్త్ కండిషన్ని కన్సిడర్ చేసుకుంటూ మీ అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేయడం కానీ, అపాయింట్మెంట్ డ్యూరేషన్ ఫిక్స్ చేయడం కానీ జరుగుతుంది. రెండు ట్రీట్మెంట్ డెలివర్ చేసినప్పుడు కూడా మీకు ఏది సూటబుల్గా ఉంటుంది, మీకు ఎలా ఫిక్స్డ్ పళ్ళు పెడితే మీకు లాంగ్ టర్మ్ ఉంటాయి, మీరు ఎక్కువ డాక్టర్ల చుట్టూ తిరగక్కర్లేదు, ఎక్కువ సంవత్సరాలు కంఫర్టబుల్గా ఉంటారు అనేది చూసి పార్థాలో ఆ ట్రీట్మెంట్ ప్లాన్ 1కి 2 మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీరు కన్విన్స్ అయిన తర్వాత కూడా మీకు అనుగుణంగా పెడతారు. ఇంకా బెనిఫిట్ ఏంటంటే, మీరు చేసే డాక్టర్ గారితో మీరు కంఫర్టబుల్గా లేకపోయినా, లేదా మిమ్మల్ని చూసిన డాక్టర్ గారితో మీరు కంఫర్టబుల్గా లేకపోయినా, ఇందాక నేను చెప్పాను చూడండి నెంబర్ మీకు 040414200000 అనే నెంబర్కి ఫోన్ చేసి, పలానా బ్రాంచ్లో పలానా డాక్టర్ గారితో మేము కంఫర్టబుల్గా లేవండి, మాకు ఇంకొక స్పెషలిస్ట్ని ఇవ్వండి అంటే ఇంకొక స్పెషలిస్ట్ని, ఆయనతోనే లేరంటే ఇంకొకరిని, అలా నెంబర్ ఆఫ్ స్పెషలిస్టులు కూడా మీరు సాటిస్ఫై అయ్యే వరకు ఇచ్చి, మీరు సాటిస్ఫై అయ్యే వరకు ట్రీట్మెంట్ చేయగలిగే శక్తి పార్థడెంట్లకు ఉంది. మేము ఇంత జాగ్రత్తగా చేస్తాం కాబట్టి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎక్కువ కంఫర్టబుల్గా మా దగ్గర చేయించుకోగలుగుతున్నారు. సో మీరు పేషెంట్ హిస్టరీ కన్ఫర్మ్గా చూస్తాము అని అంటున్నారు. పేషెంట్ హిస్టరీ చూసినప్పుడు ఏ డిసీజెస్ పళ్ళ ట్రీట్మెంట్కి ఇంటర్ రిలేటెడ్ ఉంటూ ఉంటాయి, సో వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు? మేము పేషెంట్ వచ్చినప్పుడు కూడా ఎలా అంటే, ఫస్ట్ వాళ్ళ హెల్త్ కండిషన్ని మానిటర్ చేస్తామండి. డైరెక్ట్గా ట్రీట్మెంట్కి కూర్చోపెట్టడం అనేది జరగదు. అది ఏదో వయసు పెద్దగా ఉండే వాళ్ళకి మాత్రమే కాదు, చిన్నపిల్లలు వచ్చినా కూడా వాళ్ళకి జనరల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా ల్యాక్ ఆఫ్ బ్లడ్ ఉన్నారా, లేకపోతే ఏమైనా యాంగ్జైటీ పిల్స్ లాంటివి ఏమైనా వాడుతున్నారా అని మెడికల్ హిస్టరీ బై డిఫాల్ట్ తీసుకుంటాం. ఇందులో కూడా కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళకి డయాబెటీస్ కానీ, లేకపోతే బ్లడ్ థిన్నర్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఏమైనా సీజర్స్ లాంటివి ఉండడం కానీ, కిడ్నీ ఇష్యూస్ కానీ, అలాంటివి ఏ ఉన్నా కూడా మేము అవి చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. అందుకనే చెప్తున్నాను కదా, ఎలాంటి కండిషన్స్ ఉన్నా ఎఫిషియెంట్గా
డెంటల్ ట్రీట్మెంట్స్ని సాల్వ్ చేయగలం. ఇందులో ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇలా వేరే క్రానిక్ డిసీజెస్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, రీనల్ అంటే కిడ్నీకి సంబంధించింది కానీ, లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ ఏం చేసినా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి ఏంటంటే ఇండైరెక్ట్గా నోట్లో పళ్ళ మీద, నోట్లో ఉండే చిగుళ్ళ మీద, నోట్లో జబ్బుల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అనమాట. నోట్లో ఊరికే పుళ్ళు రావడం, నోట్లో బర్నింగ్ సెన్సేషన్ రావడం, నోట్లో ఉమ్మి తడి ఆరిపోవడం, లేదా నోట్లో పళ్ళని ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 1 year స్పాన్లో గ్యాప్స్ వచ్చి లూజ్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ కనపడతాయి. ఇది చాలా చిన్న ఇన్ఫెక్షన్స్ ఉండి దాని టైంకి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్లే నోట్లో మార్పులు వస్తాయి తప్ప అక్కడ ఏముండదు. అందుకే చెప్తున్నాను కదా, కాన్ఫిడెంట్గా రండి, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మీరు ఎలాంటి హెల్త్ కండిషన్లో ఉన్నా నోట్లో సమస్యల్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే పళ్ళు లేకుండా ఉండడం చాలా కష్టం. నోటి ఆరోగ్యంతో పాటు జనరల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. నమిలి తిన్న ఆహారం మాత్రమే డైజెస్ట్ అవుతుంది. అన్ని ఆహారాలు నమిలి కొరికి తింటేనే మీరు స్ట్రాంగ్గా, హెల్తీగా ఉంటారు. అందుకని జనరల్ హెల్త్ ఉంటే భయపడాల్సింది అయితే ఏమీ లేదు. పర్దాలు అయితే చాలా జాగ్రత్తగా మీకు అన్ని చూపిస్తూ చెప్తూ మీరు ఉండే సమస్యను బట్టి డిఫరెంట్ స్పెషలిస్టులు చేస్తారు కాబట్టి సక్సెస్ రేట్ బాగుంది. అండ్ మోర్ ఓవర్ నేను మళ్ళీ చెప్తున్నాను, డెంటల్ ట్రీట్మెంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి, చాలా వరకు పెయిన్ ఫ్రీగా ఉంటాయి. మీరు డే కేర్లో చేస్తారు, ట్రీట్మెంట్ చేసుకుని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. మీకు తర్వాత కూడా ఏమి రెస్ట్ లాంటివి అవసరం ఉండదు. అంత సింపుల్ ట్రీట్మెంట్స్కి భయపడి పెద్ద డిస్కంఫర్ట్, బయటికి వెళ్ళలేని పరిస్థితిని తెచ్చుకోవడం మంచిది కాదు. సో కమింగ్ టు బ్యాడ్ బ్రీత్, చాలామంది నోటి దుర్వాసనకు సంబంధించి బాగా ఆలోచిస్తారు, అలాగే దాని గురించి భయపడతారు నలుగురిలోకి వెళ్ళాలన్నా కూడా. అసలు ఇది ఎందుకు వస్తుంది, దీనికి ఏమైనా మెడిసిన్ ఉంటుందా, ట్రీట్మెంట్ ఉంటుందా? ఉంటుందండి. బ్యాడ్ బ్రీత్ కూడా యాజ్ ఏ సెడ్ బిఫోర్, నోట్లో పాచి పేరుకుపోవడం, చిగుర్ల లోపల ఇన్ఫెక్షన్ చేరడం వల్లే నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది. కాకపోతే ఆ చిన్న స్మెల్ మొత్తం మన పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని, సోషల్ లైఫ్ని అన్నిటిని డిస్టర్బ్ చేస్తుంది. నా దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా ఫస్ట్ పక్కనుండే అసిస్టెంట్ని పంపించేస్తారు, మేడం నేను నా ప్రాబ్లమ్ని పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను చాలా రోజుల నుంచి ఒక పర్సనల్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను అని పేషెంట్లు ముందు చెప్పి అంత క్యాబిన్ ఖాళీ అయిపోయాక అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నాకు చాలా రోజుల నుంచి స్మెల్ వస్తుంది మేడం, నేను ఎవరితోనో మాట్లాడాలన్నా కూడా చాలా దూరంగా మాట్లాడాల్సి వస్తుంది, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలా అవసరం లేదండి. నోట్లో చాలా వరకు నేను చెప్తున్నాను కదా, 90% నోట్లోంచి స్మెల్ వచ్చే కేసులు జస్ట్ సింపుల్ డీప్ స్కేలింగ్, క్యూరటాజ్ అంటారు, సబ్జింజవల్ స్కేలింగ్ అంటారు, ఇలాంటి చిన్న ట్రీట్మెంట్లు అంటే స్కేలింగ్ విత్ లేజర్ థెరపీ అని ఉంటుంది. ఇలాంటి అడ్వాన్స్డ్ అండ్ సింపుల్ ట్రీట్మెంట్స్తో నోటి దుర్వాసనని పర్మనెంట్గా ఆపేయచ్చు. దానికోసం మీరు ఇంత ఇబ్బంది పడక్కర్లేదు. సోషల్లీ, పర్సనల్లీ అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా సింపుల్ రెమెడీస్ ఉన్నాయి. నోటి దుర్వాసనని మటుకు అశ్రద్ధ చేయొద్దు. జస్ట్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్లే స్మెల్ వస్తుంది తప్ప ఊరికే స్మెల్ వచ్చే అవకాశమే ఉండదు. సో డాక్టర్ గారు, జనరల్గా చిగుళ్ళు నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుంది కొంతమంది బ్రష్ చేసేటప్పుడు, అది అసలు ఎందుకు అవుతుంది? దానివల్ల పళ్ళు లూజ్ అయ్యే అవకాశం ఏమన్నా ఉంటుందా? 100కి 100% చిగుళ్ళకి జబ్బు చేసినా, చిగుళ్ళలోంచి నెత్తురు వస్తున్నా పళ్ళు తొందరగా లూజ్ అయిపోయే అవకాశం 100కి 100% ఉంటుందండి. ఎందుకంటే ఈ చిగుళ్ళ లోపలే మన పన్ను అనేది ఇలా కూర్చుని ఉంటుంది. మీరు ఎప్పుడైతే చిగురుని అశ్రద్ధ చేస్తారో అక్కడ ఉండే జబ్బులు ఉంటాయో పళ్ళు కూర్చున్న ఎముకని ఇది తినేయడం స్టార్ట్ చేస్తుంది. సో కొద్ది కాలం అయ్యేసరికి ఏమవుతుంది, ఆ పళ్ళన్నీ దూరం జరిగిపోవడం, పళ్ళన్నీ ఒక్కొక్కటిగా రాలిపోవడం, ఒక పాయింట్లో నోట్లో పళ్ళు లేకపోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తారు. చిగుళ్ళ జబ్బుల్ని నయం చేసుకోవడం చాలా సులువు. పళ్ళు పోయేంత వరకు ఎవరు వెయిట్ చేయొద్దు. చిన్న లేజర్ ట్రీట్మెంట్తోనో, ఫ్లాప్ విత్ బోన్ గ్రాఫ్టింగ్ అనే ట్రీట్మెంట్తో, ఒకే ఒక్కరు వచ్చేసే ట్రీట్మెంట్తో పూర్తిగా చిగుళ్ళ జబ్బులు నయం చేయొచ్చు. కానీ నేను నా ఎక్స్పీరియన్స్కి చెప్తున్నాను, ఈ చిగుళ్ళ జబ్బులు ఎఫెక్ట్ అయిన ప్రతి పేషెంట్ కూడా నోట్లో పళ్ళన్నీ ఇలా లూజ్ అయిపోయి ఇలా కదిలిపోతూ ఉంటాయి. అయినా కూడా ఇంట్లో వాళ్ళు కూడా గుర్తుపట్టలేరు వాళ్ళని. వాళ్ళు అన్నం తినడం సడన్గా తగ్గించేస్తారు, సడన్గా వెయిట్ డ్రాప్ అయిపోతుంటారు, సడన్గా వాళ్ళ నోట్లోంచి స్మెల్ వస్తుంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ తింటుంటే మేము తర్వాత తింటానంటారు. బాగా ఉడకబెట్టిన మెత్తటి పదార్థాలు తింటూ ఉంటారు. ఎందుకంటే ఒకటి పళ్ళు నొప్పులు వస్తుంటాయి, 2 పళ్ళు కదులుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు నమ్మలేరు. ఇంత సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో, ఇంత సోషల్ ప్రాబ్లమ్స్తో చిగుళ్ళ జబ్బుల్ని క్యారీ చేస్తుంటారు. కేవలం చిగుళ్ళ జబ్బులకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉంది అని తెలియక, ప్రాపర్ టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్లే పళ్ళు ఊడిపోతాయని తెలియక. సో అలా ఎవరికున్నా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు హ్యాపీగా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మా దగ్గర రావచ్చు. మాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు అండ్ చెన్నైలో బ్రాంచెస్ ఉన్నాయి. హాయిగా వచ్చి డాక్టర్ గారితో కలిసి మీకు ఎలాంటి ఇన్హిబిషన్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒకసారి ఓరల్ చెకప్ చేసుకోవాలి అన్న ఒకసారి చెకప్ చేయించుకోండి, తప్పే ఉంది, ఫ్రీగానే చేస్తున్నారు. దానివల్ల మీకు మంచి క్లారిటీ వస్తుంది. డాక్టర్ గారు చెప్పిన దాంతో మీరు కన్విన్స్ అయ్యి మీరు సఫర్ అవుతూ ఉంటే కనుక
మంచి ట్రీట్మెంట్ని అయితే మేము డెలివర్ చేయగలుగుతాము. డాక్టర్ గారితో మీరు కన్వీనియంట్గా లేకపోయినా కూడా మాకు ఫోన్ చేస్తే మేము డాక్టర్ గారిని మార్చగలుగుతాము. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.